దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్లతో భయపెడుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఆదివారం 335 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 5గురు మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1701కి చేరింది. JN1 అనే కొత్త కరోనా వేరియంట్ కారణంగా కేరళలో 4, ఉత్తరప్రదేశ్లో 1 చనిపోయారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.5 కోట్లు దాటింది. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు 4,04,04,816 కరోనా కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు 98.91% ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా కారణంగా దేశంలో ఇప్పటివరకు 5,30,316 మంది చనిపోయారు. మరణాల రేటు 1.19% ఉంది. అలాగే దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు పెరగడం, కేరళలో కొత్త సబ్ వేరియంట్ వెలుగు చూసిన దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలు మరోసారి తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూ తాజా అడ్వైజరీ జారీ చేసింది. రానున్న పండుగల సీజన్లో వైరస్ కట్టడి చర్యలను ముమ్మరంగా చేపట్టాలని సూచించింది. ఇన్ఫ్లుయెంజా తరహా కేసుల్ని జిల్లా స్థాయిలోనే నమోదు చేసి వాటిపై పర్యవేక్షణ ఉంచాలని తెలిపింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేయాలని, వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్స్ టెస్టులు నిర్వహించాలని సూచించింది. వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని తాజా అడ్వైజరీలో కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సంసిద్ధతలను పరీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ చేపడుతోన్న మాక్ డ్రిల్స్ లో భాగస్వామ్యం కావాలని సూచించింది.